శరత్ ఇవాళ మనతో పాటు నిర్మాత నటికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. అవసరం. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయింది, అంటే ప్రీమియర్స్ చేశారు, ప్లస్ 1 డే కూడా అయిపోయింది. సో ఏంటి కలెక్షన్స్ గురించి, సినిమా ఎలా నడుస్తుంది ఏంటి ఒకసారి వివరిస్తారా సార్? ఏమండి, నేను ఫస్ట్ డే చెప్పా, పవన్ కళ్యాణ్ గారికి ప్లాప్లు హిట్లు సంబంధం ఉండదు. నెంబర్ 1. నెంబర్ 2, కలెక్షన్లో ఎవరు వెయ్యని ఎవరు సాహసం చేయని 9:30 షో మొత్తం టోటల్గా 2000 స్క్రీన్లు, 2500 నుంచి 2500 స్క్రీన్లు వేశారు. షోలు 700 రూపాయల టికెట్, అసలు మామూలుగా లేదు, బేబస్సం. 30 crores దాకా ఏదో షేర్ వచ్చింది. నాకు తెలిసి 1500 3000 కూడా పెట్టి కొనుక్కొని పోయినట్టున్నారు. ఓకే, బ్లాక్లో కొన్నారు. ఇదంతా పక్కన పెట్టేసి 700 రూపాయల టికెట్ అనేది మార్కెట్లోకి వెళ్ళిపోయింది. నిన్న అన్ని థియేటర్లు అన్ని షోలు ఫుల్. సినిమాని కొంతమంది వైసీపీ నాయకులు పని కట్టుకొని ప్లాప్ అనుకుంటే సోషల్ మీడియాలో వాళ్ళని వైరల్ చేస్తూ ఉన్నారు. సెకండ్ హాఫ్ బాగలేదు, విఎఫ్ఎక్స్ బాగలేదు. 4 నిమిషాల కోసం మాట్లాడుతున్న ఈ పెద్ద వ్యక్తులు 2 గంటల 26 నిమిషాలు సినిమా ఎలాగుందో చెప్పట్లేదు ఎందుకు? సినిమా ఎలాగుంది, నీ రాష్ట్రం ఏంటి, నీ దేశం ఏంటి, నీ దేశం బాగు ఏంటి అని ఆ సినిమాలో ఏ సబ్జెక్టు ఉంది? హిందుత్వం అంటే ఏంటి, మనం ఎక్కడ పుట్టాం, మన హిందూ ధర్మం అంటే ఏంటి, సనాతన ధర్మం అంటే ఏంటి, అది పవన్ కళ్యాణ్ గారు ఎలా చెప్పబోయారు, ఆ సినిమాలో ఎలాగా చూపించబోయారు. 4 నిమిషాలు 5 నిమిషాలు బాగులేదా బాగుందా దానికోసం నేను డిస్కస్ చేయట్లా. విఎఫ్ఎక్స్ కనబట్టలేదా లేకపోతే టెక్నికల్ ప్రాబ్లమ్ అది నేను డిస్కస్ చేయట్లే. సబ్జెక్ట్ రూపంగా ఆ సినిమా మన దేశానికి పనికొచ్చిన సినిమా, పనికిరాని సినిమానా, మన దేశానికి మొత్తం టోటల్గా ప్రతి ప్రజలకి కూడా చూడదగ్గ సినిమా, చూడలేని సినిమానా? పవన్ కళ్యాణ్ గారు ఎత్తుకున్న ఈ సబ్జెక్టు ప్రపంచ దేశంలో మన దేశంలో సనాతన ధర్మం, మన ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి రేపు ఫ్యూచర్ ప్రతి పిల్లడు, ప్రతి పిల్లవాళ్ళు, ప్రతి సీనియర్, ఒకప్పుడు ఔరంగజేబుది ఎలా ఉంది, రేపు ఫ్యూచర్ కూడా మనం దెబ్బతింటాం. అందుకనేసే మనం అందరం జాగ్రత్త పడాలి అని ఒక ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం చేసిన సబ్జెక్టు. అవన్నీ చూడండి. ఒక సోషల్గా మన అందరికీ చూడవలసిన తగ్గ సినిమా. అవన్నీ మీరు ఆలోచించకుండా ప్లాపు ఏంటి ప్లాపు? ఏంటి 4 డ్యాన్సులు ఉండాలా, 4 ఫైట్లు ఉండాలా? అంటే మన దేశం మీకు అవసరం లేదు, మన ధర్మం మనకు అవసరం లేదా, మన శాస్త్రాలు మనకు అవసరం లేదా, మన దేవుళ్ళు మనకు అవసరం లేదా? సో బాగున్న పాయింట్స్ అన్ని పాయింట్లు మీరు వదిలేసి 1-4 పాయింట్లు పెట్టి, అది వైసీపీ వాళ్ళకి అలవాటు. అది వైసీపీ వాళ్ళకి అలవాటు. అంబటి రాంబాబు అన్నాడు, సంబరాల రాంబాబు కోసం మాట్లాడుకోవడం కూడా వేస్ట్ అండి. వీడియో పెట్టినట్టున్నారు కదా స్పెషల్గా. నేను ఒకటే చెప్తున్నా, సంబరాల రాంబాబుకి మనం మాట్లాడుకోవడం వేస్ట్. ఇలాంటి వాళ్ళ కోసం మన పవన్ కళ్యాణ్ గారు స్టేజ్లో ఆయన ఎక్కడికో ఉన్నాడు, వీళ్ళు కింద ఆయన కాలు దగ్గర ఉన్నారు, కింద ఉన్నారు. అంటే నేను ఎందుకు ఆ మాట అన్నానంటే, ఫస్ట్ నువ్వు ఏ దేశంలో ఉన్నావు, ఏ రాష్ట్రంలో ఉన్నావు, ఏ ధర్మాన్ని నమ్ముతున్నావు, ఏ దేవుని నమ్ముతున్నావు, ఏ శాస్త్రాన్ని నమ్ముతున్నావు? మన దేశం మనం కాపాడుకోవడానికి, మన శాస్త్రాలు మనం కాపాడుకోవడానికి, మనం ఏదైతే నమ్ముతున్నామో ఆ ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి కట్టుబడి ఉన్నావా లేదా పక్క దేశానికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా, లేకపోతే ఇంకో దేశానికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? రేపు రాబోయే 25 సంవత్సరాల్లో ఏమవుతుంది, ఏమవబోతుంది కనుక దీంట్లో మేలుకోండి అని చెప్పి సనాతన ధర్మం అంటే ఏంటో, మన హిందుత్వం అంటే ఏంటో, హిందూ ధర్మం అంటే ఏంటో దాని మీద ఆయన ప్రయత్నం డైరెక్టర్ చేశాడు. దానికి తగ్గట్టు చక్కగా ఆయన యాక్ట్ చేశాడు, ప్రాణం పెట్టి యాక్ట్ చేశాడు పవన్ కళ్యాణ్. దీన్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఆయన చేసిన త్యాగానికి, ఆయన చేసిన అలాంటి సబ్జెక్ట్ని ఎన్నుకున్నందుకు యాట్సప్ చెప్పాలి. అలాంటి సబ్జెక్ట్ తీసినందుకు ఏం రత్నం గారికి యాట్సప్ చెప్పాలి. అంతే తప్ప ఎక్కడో ఇది దారం కనబడుతుంది, ఎక్కడో అది కొంచెం కరెక్ట్గా లేదు, అవి కాదు. సందులు ఎతక్కండి, సబ్జెక్టు వెతకండి. సబ్జెక్టు బాగుంటే సినిమా చూసి చెప్పండి, బాగోలేకపోతే చూడొద్దని చెప్పండి. అంతే తప్ప మీరు అక్కడ బాగోలేదు 2 గంటల సినిమాలో మీకు 4 నిమిషాలు బాగోలేకపోతే 2 గంటల 20 నిమిషాల కోసం ఎందుకు చెప్పట్లా? యూట్యూబ్లు కూడా డబ్బులు ఇచ్చి పేడ్ ఆర్టిస్టులు తయారైపోయారు కొంతమంది. ప్లాపు ఇది రాత్రి నుంచే 1 గంట నుంచే ప్లాపా. సినిమాని చంపేయడమే అనుకో, సినిమాని చంపటానికి తయారైపోయారు ఈ పేడ్ ఆర్టిస్టులు తయారైపోయారు. వైసీపీ వాళ్ళు రాత్రి నుంచి రెడీగా ఉన్నారు, 9:30 నుంచి. సాక్షి టీవీ వాళ్ళు రెడీగా ఉన్నారు, అప్పుడే అయిపోయింది. ఏదో దానికి పేర్లు కూడా పెట్టారు. ఓకే, ఎవరు ఎన్ని పెట్టుకున్నా దినంగా పెరుగుతూనే ఉన్నారు పవన్ కళ్యాణ్. అంతే. 2010లో ఆయన తిట్టారు, 2014లో పెరిగాడు,
2019లో సింగిల్గా పోటీ చేశాడు. 45 స్థానాల్లో ఆయన స్థానం ఏంటో చూపించాడు. ఆయన అక్కడి నుంచి ఒంటరిగా పోరాడుతూ 21 స్థానంలో నిలబడుతూ నేషనల్ వైడ్గా పవన్ కళ్యాణ్ అంటే ఈరోజు దేశంలోనే ఆయన నెంబర్ 1గా ప్లేస్లోకి వెళ్ళాడు. కనుక మీరు ఎన్ని తిట్టినా, మీరు ఎన్ని నెగిటివ్ ప్రాపగండా చేసినా కానీ ఆయన పెరుగుతూనే ఉంటాడు. అయితే రేపు కాబోయే సీఎం అవడానికి అవకాశాలు ఎక్కువగా ఆయనకే ఉన్నాయి. రేపు కాబోయే సీఎం అని క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. రేపు అపోజిషన్లో అది కూటమిలోనే ఉంటుంది తప్ప, ప్రతిపక్షం అధికార పక్షం కూడా కూటమిలోనే ఉంటుంది తప్ప, ఇది మీకు రాబోదు. ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేసుకున్నంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎదగడు. ఇష్యూస్ బేస్డ్ మాట్లాడు, ఇష్యూస్ బేస్డ్ ఆయనకు ఎదుర్కో. సినిమా అనేది 10 మంది ఒక నిర్మాత డబ్బు పెట్టాడు, హీరో యాక్ట్ చేశాడు. కొన్ని వందల మంది కష్టాన్ని ఈ విధంగా పాప్కార్న్ చేయొద్దు. నాకేం వైసీపీ మీద కోపం కాదు, నాకు సినిమా అంటే ఇష్టం, సినిమా అంటే ప్రాణం. ఆ సినిమా కోసం చెప్తున్నాను, సినిమాని ప్రేమించండి, సినిమాలో ఏముందో చెప్పండి, అంతే తప్ప మీరు ఎంతసేపు సినిమా ఫ్లాప్. ఎస్, ఇప్పుడు ఇవాళ సినిమా టికెట్ కలెక్షన్ తగ్గడానికి కారణం మీరెవ్వరు నెగిటివ్ ప్రపోజ్ కాదు, తప్పు మాది ప్రొడ్యూసర్దే. నీ 700 రూపాయలు టికెట్ అని ఎప్పుడైతే ముందు షో వేశారో ప్రజల్లో ఏమైపోయిందంటే, అమ్మో 700 10 రోజులు ఇలాగే ఉంటుందేమో, అయితే తగ్గిన తర్వాత వెళ్దాంలే. పుష్పకు కూడా సేమ్ కలెక్షన్స్ తేడా వచ్చాయి, దేవరాకు కూడా సేమ్ కలెక్షన్స్ తేడా వచ్చాయి. మీరు ఒక్కసారి వేరు చేసుకోండి. అలాగే ఈ సినిమాని చాలామంది కలెక్షన్ తగ్గి అనుకుంటున్నారు, అది రేట్లో డిఫరెన్సెస్ వల్ల. ఇది ఇంకోటి ఏంటంటే, నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఇది ఒక్కరోజే ఇది ఇవాళ నుంచి 250 రూపాయలు 150 రూపాయలు లేకపోతే 150 రూపాయలు 300 రూపాయలు చెప్పలేదు. అది కూడా కమ్యూనికేషన్ గ్యాప్. నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అందరూ ఎవరో ఒక ప్రొడ్యూసర్ని లెగిసి ఏమండి గమనించండి అని ఒక మాట చెప్పుంటే, లేకపోతే హీరో గారు చెప్పుంటే, హీరోయిన్ చెప్పుంటే బాగుండేది, మైత్రి రవి గారు చెప్పుంటే బాగుండేది. ఆ చెప్పకపోవడం వల్ల ప్రజల్లోకి ఒక మైండ్లోకి వెళ్ళిపోయింది. ప్రజలంతా కూడా 700 రూపాయల టికెట్, 700 రూపాయలు, అమ్మో 700 రూపాయల టికెట్ అని అంటున్నారే తప్ప, ఇది టికెట్ 300 రూపాయలకే ఉంది, 200 రూపాయలకు ఉంది, 150 రూపాయలకు ఉందని అనుకోవట్లే. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణ కాదు, అన్ని థియేటర్లో కూడా 150 రూపాయల టికెట్ దొరుకుతుంది, 250 రూపాయల టికెట్ దొరుకుతుంది, 300 రూపాయల టికెట్ కూడా దొరుకుతుంది. అర్థం చేసుకోవాలా. 700 రూపాయలు ఒక్క షో మాత్రమే. దయచేసి ప్రతి ఒక్కరు సినిమాకి వెళ్ళండి. అలాగే నేను జన సైనికులకి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు మాట్లాడితే సీఎం ఓజీ అని అనడం కాదు. దయచేసి మీకు నిజంగా హీరో గారి మీద ప్రాణం ఉంటే 21 సీటు మీరు ఎలా గెలిపించారో, ఈ సినిమాని నిర్మాతను కాపాడాలంటే, డిస్ట్రిబ్యూటర్ను కాపాడాలంటే, నిలబెట్టాలంటే ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళండి, ప్రజల దగ్గరికి తీసుకెళ్ళండి. ప్రజలను ప్రతి ఒక్కరిని చూడదగ్గ సినిమా ఆయన చూడమని చెప్పండి, చూసి బాగోపోతే చెప్పమనండి. 100% ప్రజల్లోకి వెళ్ళలేదు సినిమా, ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ప్రజల్లోకి ఈ సినిమాని ప్రతి సైనికుడు తీసుకెళ్ళండి, ప్రతి అభిమాని తీసుకెళ్ళండి. దయచేసి మీ కష్టం, మీ హీరో గారి కష్టాన్ని ఫలితం దక్కించే విధంగా చూడండి. మిమ్మల్ని హీరో గారిని నమ్ముకొని తీసిన నిర్మాతని నష్టం కలగకుండా చూడండి, డిస్ట్రిబ్యూటర్ నష్టం కలగకుండా చూడండి. అంతే తప్ప దయచేసి మీరు మాట్లాడితే ఆయన్ని మొత్తం టోటల్గా ఎక్కడికో ఎత్తేసి సీఎం ఓజీ కాదు. మీరు చేయవలసిందల్లా మీ ఉన్న ఇంట్లో, మీ ఉన్న పల్లెల్లో, మీ ఉన్న సిటీల్లో ప్రతి ఒక్కరిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, రేట్లు 150 రూపాయలే ఉన్నాయి, 250 రూపాయలే ఉన్నాయి. దయచేసి రండి, సినిమా చూడండి. ఎక్కడ రేట్లు ఎక్కువ లేవు. సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమా చూడండి. ప్రతి ఒక్కరూ మన ధర్మం కోసం సినిమా చూడాలి, చూసి మీరు ఆనందించండి. ఆయన యాక్టింగ్ చూడండి, మన హిందూ ధర్మాని కోసం సినిమా చూడండి అని ప్రచారం చేసే బాధ్యత, ప్రజల్ని థియేటర్కి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఓటీటీ కాదండి. థియేటర్లో సినిమా చూడాలి. థియేటర్లో సినిమా చూడితే ఎగ్జిబ్యూటర్ బతుకుతాడు, నిర్మాత బతుకుతాడు, డిస్ట్రిబ్యూటర్ బతుకుతాడు. దయచేసి అది హీరో గారు అభిమానులందరూ, జన సైనికులందరూ రిక్వెస్ట్ అండి, ప్లీజ్ వాళ్ళందరూ కలిపి సినిమాని బతికించండి, నిలబెట్టండి. ఈ రేట్లు తక్కువ ఉన్నాయని చెప్పండి. ఇది అపోహల్లో ప్రజలు ఉన్నారు, ఆ అపోహల్లో లేకుండా ఇది అందరికీ కూడా మొత్తం అన్నింటిలో షేర్ చేయండి. ప్రతి ఒక్కరు హీరో గారు ఆయన కష్టాన్ని గుర్తించండి, ఆ నిర్మాత కష్టాన్ని గుర్తించండి. ఒక సాహసం, ఇలాంటి సినిమా తీయాలంటే ఎవరి వల్ల కాదు, ఇది రాబోదు, ఇలాంటి సినిమా రాబోదు. ఎందుకంటే అలాంటి సబ్జెక్ట్ ఎత్తుక్కోవాలంటే వేరు. మీరు హీరో గారి మీద ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 4 డ్యాన్సులు 4 ఫైట్లు,
కానీ ఒక దేశానికి పనికొచ్చే సినిమా తీశాడు, ఒక ధర్మానికి పనికొచ్చే సినిమా తీశాడు, ఆలోచనలోని చాలా మంచి ఆలోచనతో సినిమా తీశాడు, ప్రజల కోసం సినిమా తీశాడు. కనుక అలాంటి సినిమా పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తూ, ఆ సినిమాని హీరో గారిని, ఇది మన ప్రొడ్యూసర్ గారిని అభినందిస్తూ, కృషి గారిని జ్యోతికృష్ణ గారిని ఇద్దరిని అభినందిస్తూ 4 నిమిషాలు కాదు 2 గంటల 26 నిమిషాల సినిమా కోసం చూడమని నేను రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.